గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రామరెడ్డి గారు, ఏంటి రాత్రి సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన 26 రోజుల నిరాహార దీక్ష విరమించారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కైతే సిజేపీ ప్రకటన ఇచ్చింది. మరోపక్క సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించినప్పటికీ కూడా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా మా నిరసన కొనసాగుతుందంటూ సిజేపీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు అసలు ఈరోజు? ఈ రాజీనామా డిమాండ్ అనేది వాళ్ళ పొలిటికల్ ఎజెండా. ఆ పేపర్ లీక్ లో ఒక వ్యక్తి పాత్రమే, ఎన్టీఏలో ఉన్న ఒక వ్యక్తి పాత్ర ఉంది. ఎక్కడ ఈవెన్ ఎన్టీఏ నెగ్లిజెన్స్ కూడా లేదు. విద్యాశాఖ మంత్రి నెగ్లిజెన్స్ ప్రశ్నే లేదు. అది ఒక 4 రోజులనే లీక్ అయిందని గ్రహించి, లీక్ అయిందని ప్రకటించి సిబిఐకి ఒప్పజెప్పి మళ్ళీ ఇంకా 4 రోజుల్లో దాన్ని ఏంటంటే రీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించి మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, హాల్ టికెట్స్ కొత్తవి వస్తాయి, అవే సెంటర్లు 21 జూన్ ఎగ్జామ్ అని చెప్పి ఆ లీక్ లో ఒక మెయిన్ పాత్ర పోషించిన అది టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసి దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్లి టెలిగ్రామ్ యాప్ బ్యాన్ కాకూడదని, అదే ఎగ్జామ్ మంచిగా జరగాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మళ్ళోసారి ఎగ్జామ్ లీక్ కావాలన్నట్టు టెలిగ్రామ్ యాప్ బ్యాన్ కావద్దని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ యాప్ ద్వారా ఇంతకుముందు లీక్ అయింది, మళ్ళీ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాన్ కరెక్టే అన్నది. బ్యాన్ చేసిన తర్వాత రీ ఎగ్జామ్ మంచిగా అయింది. దాదాపు 98% పిల్లలు ఎగ్జామ్ రాశారు. 11 లక్షల మందికి పైగా క్వాలిఫై అయ్యారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది, ఎక్కడ అకాడమిక్ డిస్టర్బెన్స్ లేదు. కానీ రాజకీయ కోణంలో ఒకటేంటంటే సిజేపీ కొత్తగా వచ్చిన పార్టీకి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ కోసం దీన్ని వాడుకుందాము, ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రజలకు తెలియజేయాలని. అదైతే సిజేపీ చేసిన దాన్ని హైజాక్ చేద్దామని కాంగ్రెస్. ఈ 2 రాజకీయ పోటీ యత్నాల్లో విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ధర్నాల్లో విద్యార్థులు 10% కూడా లేరు. ఆ 10%లో 1% కూడా నీటికి సంబంధించిన వాళ్ళు లేరు. తర్వాత ఆ ధర్నా ఏంటంటే బ్యారికేడ్స్ తొలగించి వచ్చి రాళ్లు బాటిల్స్ విసిరేయడంతో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పరిస్థితి అది తప్పినప్పుడు అందులో పాల్గొన్న ఒక అమ్మాయి కూడా, ఒక ఆమె ఎవరైతే మేము పోలీసులు చెప్తూ కొడతా అని మాట్లాడినామే, ఆమె మీద కూడా జరిగింది. రిపోర్టర్ను మెడబట్టుకొని గుంజుకొని పోయి కొంతమంది అయితే పాయింట్లు ఇప్పి చూపిస్తూ అంత ఘోరంగా ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అంత ఘోరంగా ఏంటంటే ఒక అరాచక విధానంలో ధర్నా జరిగింది. వాళ్ళ కంట్రోల్ లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థీకృతమైన సంస్థ అయితే ఆ సంస్థలో క్రమశిక్షణ ఉంటే వాళ్ళు ధర్నా చేస్తే డిసిప్లిన్ లో కంట్రోల్ ఉంటుంది. అది ఒక వ్యవస్థీకృతమైన సంస్థ కాదు, దానికి కంట్రోల్ లేదు. ఆ ధర్నాలో కంట్రోల్ లేదు. ఏమన్నా అనుకోని దుస్తంగా జరిగితే చేసింది వీళ్ళైనా బంధం ప్రభుత్వం మీదకి వస్తుంది. కాబట్టి దాన్ని అదుపు చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసులు కూడా చాలా మంది గాయపడ్డారు. ఓ ప్రెగ్నెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే హాస్పిటల్ చేయని వీళ్ళ రాళ్ల దాడులు అవన్నీ లాఠీ చార్జ్ చేయడం అని లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఎన్నో ధర్నాల్లో ఇంతకన్నా ఎక్కువ ముందు పోలీసులు కానీ పోవాలని కోరుకోకూడదు. దీన్నే అతిగా చేసి సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్తే మా వీడియోలు చూడండి అంటే మీ వీడియోలు చూసే టైం మాకు ఉండదు అంటే సుప్రీంకోర్టు కూడా పోతే ఇట్లా వీడియోలు చూసే టైం సుప్రీంకోర్టుకు ఉండదు. విలువైన టైము మీ కేసు ఉంటే పెట్టండి, విచారణ చేస్తామంటే దాని మీద కూడా విమర్శలు. అంటే మేము చెప్పిందే చెయ్యాలి, మేము రాజీనామా చేయాలి మంత్రి, మేము వీడియోలు చూడమంటే విచారణ చేయాలి సుప్రీంకోర్టు. ఇది వాళ్ళ ఏజెంట్ అట్లా ఉంది. అది పద్ధతి కాదు. వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, దానికి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఫాలో కావాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ ధర్నా చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ప్రధానమంత్రి ఇంటి ముందే చేయొచ్చా? అది చట్ట విరుద్ధం కాదా? అయినా కానీ అక్కడికి వెళ్లి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వెళ్లి ఈ ధర్నా ఇక్కడ వచ్చి ఏంటంటే మా డిమాండ్ పార్లమెంట్ లో చర్చ అని చెప్పారు. పార్లమెంట్ లో చర్చ వాళ్ళు వెళ్లి అమిత్ షా గారితో మాట్లాడితే చర్చిద్దాం పార్లమెంట్ అన్నారు. వెళ్లి మళ్ళీ పార్లమెంట్ లో మీ డిమాండ్ ప్రకారం చర్చ వెళ్ళమంటే లేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మీరు ఇంతకు ముందు పార్లమెంట్ లో డిమాండ్ ఒప్పుకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నా ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు మార్చుకుంటాను. ఎవరు? ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఏమన్నా ప్రజాస్వామ్యాలు పద్ధతిగా జరుగుతాయా? నిలకడలేని స్టాండ్లతోటి రాజకీయ లక్ష్యాలతోటి ప్రజలను ముఖ్యంగా విద్యార్థులు పావులుగా రాజకీయ పార్టీలు వాడుకుంటే అది మంచిది కాదు. ప్రభుత్వం చాలా సంయమనంతో ఉంది, చర్చ కొట్టుకుంది,
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ కూడా అప్పుడే చేయడం జరిగింది మేలని. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు మోడీ గారు హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ చర్చలు కూడా వీళ్ళు ఏంటంటే జనరల్ చర్చ ఎక్కడ చేస్తామంటే ఆ ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఇంటి ఎక్కడైనా ఏ స్టేషన్ లో మీ జంతర్ మంతర్ రావాలి, 1,00,000 మందితో చర్చ చేయాలి, ఏందనేది పద్ధతి అదేమన్నా. కాబట్టి తర్వాత ఆయన వేరే స్వతంత్ర వేదిక దానికి కూడా ఒప్పుకున్నది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఎంత సంయమనంతో విద్యార్థుల భవిష్యత్ తోటి రాజకీయ ఎజెండా ఉన్న సంస్థలు నాటగా అంటే చెలగాటాలు ఆడుతున్నాయో దానికి మనం అవకాశం ఇవ్వద్దని స్వతంత్ర వేదిక కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పుడు ఆయన ఒక దీక్ష విరమణ చేసిందని కాబట్టి ప్రభుత్వము రీ ఎగ్జామ్ సమర్థవంతంగా చేసింది. దాంట్లో విద్యాశాఖ మంత్రి పాత్ర లేదు లీక్ లో. ఓకే రామరెడ్డి గారు డిస్కస్